హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే పల్లవి హడావుడిగా వెళ్ళడం చూసి ఇక అవనికి పల్లవి మీద అనుమానంతో తనని ఫాలో చేస్తూ ఉంటుంది. ఇంకా పల్లవి అయితే ఒక ఎవ్వరు లేని ప్లేస్కి వచ్చి ఒక పాడుపడిన ఇంట్లోకైతే వెళ్తూ ఉంటుంది. అది చూసిన అవని ఒక్కసారిగా పల్లవి ఎందుకు అంత పాడుపడిన ఇంటికి వెళ్తుంది అని చెప్పి అనుమానంగా తాను కూడా అదే ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక అవని అయితే పల్లవి అయితే ఎవరు తనని చూడట్లేదని చెప్పి నిర్ణయించుకొని ఇక దొంగచాటుగా ఆ ఇంటి లోపలికి వెళ్తుంది. అలాగే అక్కడ ఉన్న మీనాక్షిని చూసి, ఏయ్ నువ్వు నిజం చెప్తావా లేకపోతే నీ ప్రాణాలు కోల్పోతావా అని చెప్పి ఇక పల్లవి మీనాక్షిని బెదిరిస్తుంటే, మీనాక్షి లేదు నాకు ఆ డాక్యుమెంట్స్ గురించి ఏమీ తెలీదు అంటూ ఇక పల్లవి అయితే పల్లవితో మీనాక్షి చెబుతూ ఉంటుంది. ఇక ఇంతలో ఇక్కడ చూస్తే అవని అయితే ఇక ఆ ఇంటి దగ్గరికి వచ్చి, పల్లవి లోపల ఏం చేస్తుంది, అసలు పల్లవి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఆ ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ ఒక కిటికీ దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా ఆ కిటికీ దగ్గర నుంచి పల్లవి అయితే, చెప్పు మర్యాదగా డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావు అని ఇక అడుగుతూ ఉంటే, మీనాక్షి చూడమ్మా పల్లవి, నువ్వు నా కూతురు లాంటి దానివి, నీకు నేనెందుకు అబద్ధం చెప్తాను, నిజంగా నాకు ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేసే, నీకు చేతులెత్తి దండం పెట్టడానికి నువ్వు నాకంటే చిన్నదానివి, చూడు నా మాట విను, ఇలా చెయ్యటం తప్పు అంటూ మీనాక్షి అయితే ఇక పల్లవిని ప్రాధేయపడుతుంది. పల్లవి చూడు, నువ్వు ఆ అవనిలాగా కళ్ళబుల్లి మాటలు చెప్పి నన్ను మాయ చేసి మళ్ళీ నన్ను మీ మాయలో దింపాలని చూడకు. ఇక్కడ పల్లవి పల్లవి చాలా తెలివైంది. మర్యాదగా ఇక మీనాక్షిని ఇబ్బంది పెడుతున్న పల్లవిని చూసి అవని కోపంతో రగిలిపోతుంది. ఇక అవని అయితే మీనాక్షిని కాపాడాలని చాలా ఆవేశంగా ముందుకెళ్తూ కూడా ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇక పల్లవి చూడు, మర్యాదగా మా నాన్న ఆస్తి మొత్తం నీకు రాసిచ్చిన వీలునామాని కనుక నువ్వు బయట పెట్టకపోతే నేను నిన్నే కాదు నీతో పాటు ఆ అవనిని కూడా చంపేస్తాను. రేయ్ దీనికి భోజనం పెట్టమాకండి, కనీసం కడుపు మాడైనా సరే నిజం చెప్తుంది అనుకుంటూ ఇక పల్లవి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా పల్లవి అన్న మాటలకి అవని షాక్ అయిపోతుంది. ఏంటి ఏంటి పల్లవి ఇలా మాట్లాడుతుంది, వీళ్ళనామా అంటుందేంటి అని చెప్పి ఇక అవని అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా పల్లవి వెళ్ళిపోవడం చూసిన అవని ఇక అక్కడి నుంచి లోపలికైతే వెళ్తుంది. తను లోపలికి వెళ్ళేసరికి మీనాక్షి దగ్గరున్న రౌడీలు, రేయ్ ఎంతసేపు రా ఎక్కడే కూర్చుంటాం, అలా బయటకెళ్ళి కాస్త దమ్ము కొడదాం అని అనుకుంటూ ఇక ఆ రౌడీలైతే బయటకు వెళ్తారు. ఒక్కసారిగా వాళ్ళు వెళ్ళడం చూసిన అవని సైలెంట్గా లోపలికైతే వస్తుంది. ఇక మీనాక్షి అయితే అవనిని చూసి, అమ్మా అవని అంటూ చాలా ఎమోషనల్ అవుతుంటే అవని సైలెంట్గా ఉండమని సైగ చేసి ఇక మీనాక్షికి కట్టిన కట్లని ఉప్పదీస్తుంది. ఇక మీనాక్షి అమ్మా అవని అంటూ ఇక అవనిని హత్తుకుంటుంది. అలా మీనాక్షి హత్తుకోవడంతో ఒక్కసారిగా పక్కన ఉన్న కుర్చీకి చెయ్యి తగిలి ఆ కుర్చీ తిరగబడిపోతుంది. అలా తిరగబడ్డంతో ఇక పెద్ద చప్పుడవుతుంది. ఆ చప్పుడికి బయట ఉన్న రౌడీలు పరిగెత్తుకుంటూ లోపలికైతే వస్తారు. అక్కడికి వచ్చేసరికి మీనాక్షి ఉండదు. అలాగే అక్కడ ఎవ్వరూ కూడా కనిపించరు. ఒక్కసారిగా ఆ రౌడీ, రేయ్ అది తప్పించుకున్నట్టుందిరా, అది ఎంత దూరమో ఎలదు, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, ముందు తల వైపు వెళ్ళి వెతకండి అంటూ గట్టిగా అరుస్తాడు. అలా అరవడంతోనే అందరూ కూడా తల వైపు వెళ్ళి ఇక మీనాక్షిని వెతకడం అయితే మొదలు పెడతారు. ఇక మీనాక్షి ఆవిడని తీసుకుని అక్కడి నుంచి రౌడీల కంట పడకుండా దొంగచాటుగా ఇక తనతో అక్కడి నుంచి బయటకైతే తప్పించుకుంటుంది. ఇక చుట్టుపక్కల మొత్తం వెతికిన తర్వాత రౌడీలు, అన్నా అది ఎక్కడా కనిపించలేదన్నా, ఇప్పుడు మేడంకి తెలిస్తే మేడం ఏం చేస్తారో అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉండగానే ఇంతలో పల్లవి ఫోన్ చేస్తుంది. పల్లవి ఫోన్ చూసి ఇంకా రౌడీలైతే, రేయ్ మేడమే ఫోన్ చేస్తుందిరా, ఇప్పుడు ఈవిడికేం చెప్పాలి అని అంటుంటే ఇక ఆ రౌడీ అయితే, అన్నా ఏంటన్నా మమ్మల్ని అడుగుతావు అంటూ వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇక పల్లవి ఫోన్ని లిఫ్ట్ చేసి, మేడం ఆవిడ తప్పించుకుంది అని చెప్పడంతో ఒక్కసారిగా
ఆటోలో వెళ్తున్న పల్లవి సడన్గా ఆపు అని గట్టిగా అరుస్తుంది. ఇక ఆటో వాడైతే సడన్ బ్రేక్ వేస్తాడు. పల్లవి, రేయ్ ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడే కదా నేను అక్కడి నుంచి వచ్చింది, మరి తప్పించుకోవడం ఏంటి అని అంటుంటే, మేడం ఇప్పటి వరకు అది ఇక్కడే ఉండేది, కానీ మా కళ్ళు కప్పి ఎలా తప్పించుకుందో అర్థం కావట్లేదు, దాన్నే అంతా వెతుకుతున్నాం అని అంటుంటే, ఇక పల్లవైతే చూడండి, అది కనుక తప్పించుకుంటే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను, అది నన్ను చూసేసింది, అది అది కనుక తప్పించుకొని అవని దగ్గరికి వెళ్తే నిజం చెప్తుంది, తర్వాత తర్వాత నా భర్త రేయ్ దాన్ని కనుక పట్టుకోకపోతే దాన్ని కాదు ముందు మిమ్మల్ని మిమ్మల్ని చంపేస్తాను అంటూ ఇక పల్లవి కాల్ కట్ చేస్తూ ఎక్కడికి వెళ్ళింది మీనాక్షి, అసలు మీనాక్షి తప్పించుకోవడం ఏంటి అని చెప్పి ఇక పల్లవి చాలా టెన్షన్ పడుతూ చక్రధర్కి కాల్ చేస్తుంది. ఇక చక్రధర్ అయితే అవనిని కలవాలని ఇక అవని దగ్గరికైతే వస్తాడు, కానీ అవని ఇంట్లో ఉండదు. పైగా తను లోపలికి వెళ్ళి అవనితో ఏం మాట్లాడాలో తెలియక బయటే ఆగిపోతాడు. ఇక ఇంతలో పల్లవి ఫోన్ చూసి, పల్లవి ఎందుకు నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి, బేబీ ఏమైంది, నేను కాల్ కట్ చేస్తున్నా సరే ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు అని అడగడంతో, చెప్పు బేబీ అని అడుగుతుంటే, డాడ్ ఆ మీనాక్షి తప్పించుకుంది అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ ఏంటి మీనాక్షి తప్పించుకుందా అని చెప్పి ఇక సంతోషపడతాడు. ఇక పల్లవి అయితే ఏంటి డాడ్ మీనాక్షి తప్పించుకుందంటే కనీసం కొంచెం కూడా నువ్వు రెస్పాన్స్ అవ్వట్లేదు అని అడగడంతో, చూడు బేబీ నేనిప్పుడు మీ ఇంటి దగ్గరే ఉన్నాను అని అంటుంటే, డాడ్ మీరు మా ఇంటికే వచ్చారా, కానీ నేను అక్కడ లేను, ఈ మీనాక్షిని గట్టి వార్నింగ్ ఇచ్చి మీరిచ్చిన వీల్నామాని ఎక్కడుందో అడిగాను, కానీ అది నిజం చెప్పట్లేదు, దాంతో నిజం చెప్పించడం కోసం దానికి భోజనం కూడా పెట్టద్దన్నాను, కానీ అది ఏకంగా ఇక్కడి నుంచి తప్పించుకుంది, అది కనుక ఇప్పుడు తప్పించుకొని అవని కంట పడితే తర్వాత అవనికి అన్ని నిజాలు తెలిసిపోతాయి, ఇక మీరే దాని కన్న తండ్రి అన్న నిజాన్ని అందరి ముందు బయట పెట్టేస్తుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే, చక్రధర్ బేబీ ఏం కంగారు పడకు, మీనాక్షి అలా చెయ్యదులే అని చెప్పి ఇక మీనాక్షిని సపోర్ట్ చేస్తుంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి డాడ్ మీనాక్షి అలా చెయ్యదా, అది ఇన్ని రోజులు మీరు తన భర్త అని చెప్పుకోవడానికి ఒక వీల్నామా దాని దగ్గర ఉందని మీరే అన్నారు, దాని గురించి అడిగితే అసలు నాకు అది తెలీదు, అందులో ఏముందో కూడా నేను చూడలేదు అని అది ఇంతవరకు కళ్ళబుల్లి మాటలు చెప్పింది, దాని మాట నిజమని నమ్మేలోపే అది తప్పించుకుంది అంటే ఇదంతా అది కావాలని చేస్తుంది కదా, ఇప్పుడు మీరే తన భర్తని చెప్పటానికి దానికి ఒక ఆధారాన్ని మనమే అందించాము, ఇక అది మీ గురించి అందరి ముందు నిజం చెప్పేస్తుంది, అలా చెప్తే మీ పరువు మీ ప్రతిష్ట ఏం కావాలి, అలాగే మీ యావదాస్తికి ఆ అవనినే వారసురాలవుతుంది, అలా జరిగితే నేను తట్టుకోలేను, చూడండి డాడ్ ఎలా అయినా సరే మీరు ఆ మీనాక్షి తరపున మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది, అసలు మీనాక్షి కనిపించట్లేదంటే వెతకాలని కాస్త కూడా అనిపించట్లేదా డాడ్ అని అడగడంతో, చూడు బేబీ ముందు నువ్వు ఇంటికి రా అని చెప్పి ఇక చక్రధర్ అయితే కాల్ కట్ చేస్తాడు. డాడ్కి ఏమైంది, మీనాక్షి గురించి వెతకడానికి కూడా ప్రయత్నిస్తానని చెప్పకుండా నన్ను ఇంటికి రమ్మంటున్నారు, అసలు డాడ్ ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక్కడ చూస్తే ఇక చక్రధర్ ఎన్ని రోజులు పల్లవి ఆవేశంలో ఎక్కడ మీనాక్షిని చంపేస్తుందేమోనని కాస్త టెన్షన్ పడ్డాను, కానీ మీనాక్షి పల్లవి నుంచి తప్పించుకుంది, ఇక నాకు ఎట్లాంటి బెంగా లేదు, ఇన్ని రోజులు మీనాక్షిని చంపాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ పల్లవికి అవనికి ఉన్న తేడా ఆ దేవుడే చూపించాడేమో, అందుకే నా మనసులో మీనాక్షి మీద నేను చేసిన అన్యాయాన్ని గుర్తొచ్చి జాలి పడుతున్నట్టున్నాను, పోనీలే తనకి ఎలాగో నేను భర్తగా అండగా నిలబడలేకపోయాను, కనీసం తన ప్రాణాలైనా కాపాడగలిగాను అన్నట్టుగా ఇక చక్రధర్ తన మనసులో అనుకుంటాడు. ఇక ఇంతలో ఇక్కడ చూస్తే అవని అలాగే మీనాక్షి ఇద్దరు కూడా ఆటోలో ఇంటి ముందు దిగుతారు. ఒక్కసారిగా మీనాక్షి చక్రధర్ని చూసి భయపడి ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఇక అవని అయితే అమ్మా ఏం భయం లేదు, నేనున్నాను కదా రా అంటూ ఇక అవని దగ్గరుండి మీనాక్షిని తీసుకెళ్తూ ఉంటే చక్రధర్ అవని
మీనాక్షి అని అంటుంటే, మీనాక్షి నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా అంటూ ఇక చక్రధర్ అయితే మీనాక్షి మీద తెగ కేర్ చూపిస్తాడు. ఒక్కసారిగా మీనాక్షి, వద్దు, నన్నేం చెయ్యొద్దు, చూడు, నువ్వు నా భర్తవన్న సంగతి నేనెవ్వరికీ చెప్పను, అలాగే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను, నన్ను నా పిల్లల్ని ప్రాణాలతో వదిలేసే అంటూ ఇక మీనాక్షి అయితే 2 చేతులెత్తి చక్రధర్కి దండం పెడుతుంది. కానీ చక్రధర్, మీనాక్షి నేను నిన్నేమి చేయను, ప్లీజ్ నువ్వలా మాట్లాడద్దు అంటూ ఇక చక్రధర్ మీనాక్షి చేతుల్ని పట్టుకోబోతుంటే ఒక్కసారిగా మీనాక్షి చేతుల్ని వెనక్కి పెట్టేసుకుంటుంది. ఇక చక్రధర్ అయితే అమ్మా అవని అని చెప్పి ఇక అవనితో ఏదో చెప్పబోతుంటే, అవని, బాబాయ్ గారు మీరిలా బయట నిలబడి మాట్లాడడం పల్లవి చూస్తే మళ్ళీ మా డాడ్కి కనీసం లోపలికి పిలిచి కుర్చీ వేయలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటూ ఏదేదో మాట్లాడుతుంది, పదండి బాబాయ్ అని చెప్పి ఇక అవని అయితే చక్రధర్ని తీసుకుని లోపలికైతే వెళ్తుంది. ఇక ఇంతలో పల్లవి అయితే వస్తుంది. ఒక్కసారిగా పల్లవి ఇంట్లో మీనాక్షిని చూసి షాక్ అయిపోతుంది. ఇక మీనాక్షి పల్లవిని చూసి కంగారు పడుతూ అవని చెయ్యి పట్టుకుంటుంది. ఇక అవని అయితే, ఏంటి పల్లవి అలా చూస్తున్నావు, మా అమ్మని ఇంతకు ముందెప్పుడు చూడనట్టు అని అడగడంతో ఇక పల్లవి అయితే ఒళ్ళంతా చెమటలు తుడుచుకుంటూ చక్రధర్ వైపు చూసి, డాడ్, ఈ మీనాక్షి మొత్తం చెప్పేసిందా అన్నట్టుగా ఇక అడుగుతూ ఉంటే, ఇక అవని, ఏంటి పల్లవి నేనిక్కడ మాట్లాడుతుంటే అటు చూస్తావేంటి అని చెప్పి ఇక అవని మాట్లాడుతుండగానే ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక అక్షయ్ అయితే, అత్తయ్య మీరు బాగానే ఉన్నారు కదా, మీకేం కాలేదు కదా, మీకు ఏమైందో ఏంటో అని అవని 3 రోజుల నుంచి మీకోసం వెతుకుతూనే ఉంది, ఏడుస్తూనే ఉంది అంటూ ఇక అక్షయ్ అయితే మీనాక్షితో మాట్లాడుతూ పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ చక్రధర్ అలాగే పల్లవి కనిపిస్తారు. ఇక చక్రధర్ని చూసిన అక్షయ్ చక్రధర్ చొక్కా పట్టుకుని, రేయ్ నాకు తెలుసు, నువ్వే మా అత్తయ్య గారిని కనిపించకుండా చేసావు, మా అత్తయ్య గారిని వెతికి పట్టుకుని నిన్ను కూడా ఈడ్చుకొచ్చింది కదా అవని అంటూ ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే, ఎవండి ఆగండి, అసలు అమ్మని కనిపించకుండా చేసింది చక్రధర్ బాబాయ్ కాదు అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్, అవని ఏం మాట్లాడుతున్నావు, వీడు కదా అని అడుగుతుంటే, అవునండి, మా అమ్మని కనిపించకుండా మాయం చేసింది ఇదిగో ఇక్కడి నుంచుందే ఈ పల్లవి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కమలైతే, వదినా ఏం మాట్లాడుతున్నారు, మీ అమ్మగారిని పల్లవి కిడ్నాప్ చేసిందా అని అంటుంటే ఇక అవని, మాట్లాడవే, అడుగుతున్నాడుగా కన్నయ్య చెప్పు అని చెప్పి ఇక పల్లవిని ముందుకు నెట్టడంతో పల్లవి ఒక్కసారిగా, పిచ్చి పిచ్చిగా ఉందా, మీ అమ్మని ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళని వెళ్ళి అడుగు, అయినా నేను కిడ్నాప్ చేశానని చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదా, ఓ అంతేలే, ఎలాగో మీ అమ్మకి ముందు వెనక ఎవరు లేరు, అలాగే చెప్పుకోవడానికి భర్త పేరు తెలీదు, ఎవడికి పుట్టావో కూడా తెలీదు, కానీ మీరేమో నన్ను నిలదీస్తున్నారు, డాడ్ మీ కళ్ళ ముందే మీ కూతురికి ఇంత అవమానం జరుగుతుంటే అలా మౌనంగా ఉంటారేంటి అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఇక చక్రధర్ పైకి లేచి పల్లవి చెంప చెల్లు అనిపిస్తాడు. ఇక పల్లవి, డాడ్ మీరు నన్ను కొడతారేంటి అని అడగడంతో ఇక చక్రధర్, ఇంకొక్క మాట అవని గురించి కానీ మీనాక్షి గురించి కానీ తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు, అసలు మీనాక్షికి భర్త లేడని నువ్వెలా చెప్తావు, మీనాక్షి మెడలో అగ్ని సాక్షిగా తాళి కట్టాను, అలాగే ఇక పల్లవి ముందు అలాగే కుటుంబ సభ్యులందరి ముందు కూడా మీనాక్షిని 2 చేతులు పట్టుకుని, మీనాక్షి నన్ను క్షమించు, ఇన్ని రోజులు నీ విషయంలో నేను క్షమించరాని తప్పు చేశాను, అలాగే మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను, నాకు బుద్ధొచ్చింది, నన్ను క్షమించు మీనాక్షి అంటూ ఇక చక్రధర్ అయితే మీనాక్షి కాళ్ళ మీద పడతాడు. ఒక్కసారిగా చక్రధర్లో వచ్చిన మార్పుకి పల్లవి షాక్ అయిపోతుంది. ఇక పల్లవి, డాడ్ అని అంటుంటే, నోర్మోయ్, ఇంకొక్క మాట నా భార్య గురించి తప్పుగా మాట్లాడినా చీరేస్తాను అంటూ ఇక చక్రధర్ అయితే పల్లవికి గట్టి వార్నింగే ఇస్తాడు. ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి.